వెల్కమ్ టు న్యూస్ వాచ్. హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఢిల్లీలో నిన్న ప్రతిపక్ష పార్టీ తరఫున దిగ్విజయ్ సింగ్ కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయ్యారు. అయితే మొత్తం వ్యవహారం చాలా పారదర్శకంగా జరుగుతోందని, ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించడం లేదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే పనిచేస్తున్నామని విచారణ సంస్థ అకున్ సబ్రవాల్ చాలా స్పష్టంగా తేల్చి చెప్తున్న సందర్భంలో ఈ అంశం మీదే రకరకాల కామెంట్స్ వస్తున్న అంశం మీదే ప్రధానంగా మనం డిస్కస్ అయిపోతున్నాం. సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, ఆ పార్టీ నుంచి ముఖ్య నాయకులు మనతో పాటు ఉన్నారు. రెడ్డన్న సీనియర్ పోలీస్ అఫీషియల్, రిటైర్డ్ పోలీస్ అఫీషియల్ కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. ముందుగా దయాకర్ గారు, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే విచారణ అంతా కూడా జరుగుతోంది, నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నాము, ఇంత క్లియర్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నప్పటికీ మీకున్న అనుమానం? ఒకటి, పారదర్శకంగా జరుగుతున్న వాటిని సంబంధించి చర్చ పెడుతున్నారు, కానీ జరగాల్సిన వాటి మీద చర్చ ఎక్కడిది? ఇప్పుడు ఎవరైతే ఇదొక ఎంక్వైరీ, చాలా ఇష్యూస్ వస్తుంటాయి, టైం టు టైం యాడ్ అవుతూ ఉంటాయి. మొత్తం ఫస్ట్ డేనే మొత్తం అని చెప్పేయాలి కులం కుల. మురళి గారు, మనం ఇవాళ డ్రగ్స్ వల్ల నష్టం జరగబోతుంది, డ్రగ్స్ సమాజానికి చాలా హానికరం, డ్రగ్స్తో చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పడానికి మనం ఏం ప్రయత్నం చేయట్లేదు. ఎవడైతే డ్రగ్ తీసుకున్నాడో, ఎవడైతే డ్రగ్ అమ్మిండో వాళ్ళకు సంబంధించిన చర్చ విస్తృతంగా వ్యక్తులను కాపాడే వ్యవస్థ ఒకటి కొనసాగుతుందనే చర్చ మీద మేము మాట్లాడమని అంటున్నాం తప్పితే, ఈ 14 మంది ఏంది, 140 మంది ఏంది, ఇంకా అసలు బుక్కిలను ఎందుకు బయట పెట్టట్లేరు అనేది అది ఒక ఫస్ట్ అంశం. దిగ్విజయ్ సింగ్ గారు ట్వీట్ చేసింది ఏంటి, ఇప్పుడు ఏంది కేసీఆర్ గారి వారసుని యొక్క మిత్రులను ఈరోజు కాపాడే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ చర్చ సోషల్ మీడియాలో వస్తుంది, మిగతా మీడియాలో అంతా వస్తుంది, కానీ ఎందుకు వీళ్ళ ఎంక్వైరీ ప్రాసెస్లో లేదు అనేది ఒక చర్చ. రెండవది, వాళ్ళకున్న ఆథెంటిసిటీ మీద చర్చ జరిగింది. వర్మ ట్వీట్ కావచ్చు, తర్వాత విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు కావచ్చు, లేదు మనం డిబేట్లో పెడుతున్న చర్చలు కావచ్చు. సెక్షన్ 161 కింద క్రొకోడైల్ నోట్కు అసలు ఎంక్వైరీ ప్రాసెస్కు సంబంధించిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో అవకాశం ఉందా లేదా అని ఒక చర్చ. అసలు కెల్విన్కు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయమని మనం అంటున్నాం, కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చేయొద్దని ఉన్నది. మరి వాని ఇష్టం వచ్చిన పేర్లు చెప్తున్నారు. ఈరోజు కాజల్ వచ్చింది, తర్వాత లావణ్య త్రిపాఠి వచ్చింది, వాళ్ళ మేనేజర్ సంబంధించిన అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్నప్పుడు వీటిని బయటికి తీసే క్రమంలో కొంతమందిని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? ఇప్పుడు నయీం కేసులో కనుక ముందస్తుగా ఒక 40 రోజులు ఇట్నే ప్రచారం జరిగి చివరికి కొండందవి చీమను కూడా పట్టిన స్థితి ఈ దాంట్లో కూడా వస్తే ఎట్లా? రెండవది, మూలాలు ఎవరు? కెల్విన్కి అందజేస్తున్నది ఎవడు? గోవా నుంచి వస్తున్నాయా, లేకపోతే మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నాయా, డయ్యూడామన్ నుంచి వస్తున్నాయా, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వస్తున్నాయా? ఆ మూలాలను తెలుసుకోకుండా ఇప్పుడు ఎవరైతే వాడకందారు ఉన్నాడో ఒక రకంగా తను ఎంత సఫరర్. రెండవది ఏంటి, మీరు విట్నెస్కు పిలిచినోన్ని సెక్షన్ 161 దాకర్ గారు, ఇక్కడ సమస్య కెల్విన్ అనేటివాడు ఒక్కడే కాదు కదా, ట్రేడింగ్లో ఉంది. కెల్విన్ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ట్రేడింగ్లో ఉన్నారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి. ట్రేడింగ్లో కేవలం వాళ్ళు మాత్రమే కన్సంప్షన్ చేసి ఎక్కడో మూల కూర్చుంటే అది కూడా కేసే, బట్ దాన్ని కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అంతటితో ఆగట్లేదు కదా, ట్రేడింగ్లో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది అనేటువంటి అనుమానాలు, వేరెవరి కోసం వీళ్ళు సప్లై చేస్తున్నారు అనేటువంటి అనుమానం మీకు తెలియదా? డెఫినెట్ గా కెల్విన్ తో నేషనల్ యాక్టర్ ఏ రకంగా పనిచేస్తుంది? కెల్విన్ తో పాటు నేనేమంటున్నా అంటే, వానికి సరఫరా చేసిన వ్యక్తి ఒక్కడు బయటికి కనుక్కోవాల్సిందే. నేనేమంటున్నా, జరుపుకుంటూ ప్రాసెస్ ఎందుకు దీన్ని ఒక పాపులిస్టిక్ ప్రాసెస్ ఎందుకు చేసింది అంటున్నా. ఒక 14 మంది ఉన్నారు, 14 రోజులు మీరు ఇది దందా చేయడం ద్వారా మీడియా హైప్ క్రియేట్ అవుతుంది తప్పితే మీకు వస్తున్న ప్రయోజనం ఏముంటుంది? అసలు మూలాలకు సంబంధించిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కస్టమ్స్లో ఈరోజు కస్టమ్స్ నుంచి ఏంది, నావెల్ నుంచి వస్తున్న ఇంపోర్టా, లేకపోతే ఎయిర్పోర్ట్స్ నుంచి వస్తున్న ఇంపోర్టా, లేదంటే వ్యక్తులుగా క్రాస్ బార్డర్ ఇప్పుడు నేపాల్ నుంచి కానీ వీసా లేని ప్రాంతాల నుంచి వస్తున్నవి, ఇవి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కేంద్రం కూడా, బీజేపీ మిత్రులు కూడా ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, మేము యాంటీ డ్రగ్సే, ఉడతా హైదరాబాద్ మేము కూడా అంటున్నాం, పంజాబ్ లెక్కనే దాన్ని కూడా మనం విడుదల చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వాల వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి కేవలం ఏంటి, అది నిన్న ఏదో పోస్టర్ రిలీజ్ చేసిండు మిస్టర్ అకున్, ఏంటి అది, సే నో టు డ్రగ్స్ అని చెప్పి, ఏంటి పోస్టల్ ఫ్లెక్సీలు రిలీజ్ చేసుకోవడం ద్వారా అసలు ముద్దాయిలని ఈరోజు మెయిన్ ఎవరైతే సర్వర్ ఉన్నాడో, అసలు మీ అనుమానం ఏంటి? అసలు ఇన్వెస్టిగేషన్ చేయాలంటారా వద్దంటారా? దాదాపు 100 మంది పైచిలకు, 100 మంది పైచిలకు రాజకీయ నాయకులు, 100 మంది పైచిలకు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యులు, 100 మంది పైచిలకు ఇండస్ట్రీలో ఈ 2 గుట్టలలో ఉండేటోళ్ళు, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉండి అక్రమ దందాలు చేసుకునేటోళ్ళని ఎందుకు కాపాడుతున్నారు అంటున్నాం మేము. వీళ్ళ సంగతి ఏంది? మామూలు వాళ్ళని మొత్తం పట్టుకొని ఈరోజు మొత్తం దందా చేస్తున్నారు. మామూలుగా వాళ్ళు ఎవరు? ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో డిక్లైన్ అయిపోయి డిప్రెషన్ లో ఉండి వాడు తీసుకునే వాడి మీద చర్చ జరుగుతున్నారు, కానీ కోట్ల వ్యాపారం చేసే, 100 కోట్ల వ్యాపారం చేసే అసలు పక్కన పెడుతున్నాం.
కొంతమంది విషయంలో వివక్ష చూపిస్తున్నారా? దయాకరే కొంతమంది కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, అదే విపక్షాలకు వస్తున్నారు తర్వాత అంటుండే. కానీ మొట్టమొదటి మాత్రం దయాకర్ అనేది ఏమిటంటే హైప్ చేసి ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది కాబట్టి ఇంత క్రెడిట్ వస్తా అంటే ఎట్లా ప్రభుత్వంకి, కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉండి ఏం లాభం అనేటువంటి ఒక దృక్పథంతో ఆ విధంగా మాట్లాడుతుండే తప్ప ఇలా మనం చూస్తున్నాం సరఫరా చేస్తున్న మాట వాస్తవం. కానీ హైప్ చేస్తున్న మాట వాస్తవం, హైప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తగ్గించేస్తున్న మాట వాస్తవం. అదే చాలా కేసుల్లో జరుగుతుంది అన్నది అదే మురళి గారు గతంలో ఉండేటువంటి ఒక ప్రభుత్వాలన్నీ కూడా పట్టుకొని విడిచిపెట్టినటువంటి ఒక ఉదంతాలున్నాయి. ఇలా మేము దాన్ని ఊపిలాగుతున్నాం, దాని సంగతి ఏందో చూస్తున్నాం. అసలు ఎవరు సరఫరా చేస్తుండ్రు, ఎక్కడి నుంచి మూలాలు వచ్చినాయి అనేటువంటిది ఒక సిట్ అధికారిని ఏర్పాటు చేసి దాని ద్వారా విచారణ జరుగుతుంది. విచారణలో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎంత పెద్ద బడా వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన జైల్లో పెట్టుడు ఖాయమనేటువంటి ఒక మాట చెప్తున్నాం. ఇక అంతకన్నా ఎక్కువ ఏం చెప్తారండి ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుంటలేదు. ఒక సిట్ అధికారిని ఎవరైనా ఒక అనుమానం వ్యక్తం చేస్తే నిన్న అకున్ సబ్రవాల్ చెప్పినటువంటి మాట, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎవరైనా కమెంట్స్ చేస్తే డిఫమేషన్కి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఒక మాట. అంటే ఎవరు మాట్లాడదని చెప్పాల్చుకున్నారా ఈ విషయంలో? అందరూ మాట్లాడచ్చు. అందుకొరకే నిన్న చార్మి గారు కోర్టుకు వెళ్తే ఎస్ కోర్టులో జవాబు చెప్తారు కదా. దాంట్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళొద్దని అంటలేరు, వారిని విచారణకు రావద్దని అంటలేరు. విచారణ జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతున్నాయో ఆ గైడ్ లైన్స్కు లోబడి మాత్రమే మేము విచారణ జరుపుతున్నాము. దీంట్లో ఎవరి మీద కూడా కక్ష సాధింపు లేదు. అందరి మీద కూడా వారు అన్నట్టుగా రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ నాయకులను విచారిస్తాం, అదేవిధంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు ఉంటే వాళ్ళని కూడా విచారిస్తాం అనేటువంటి ఒక మాట చెప్తున్నాం. కాబట్టి ఇందులో ఎవరికి కూడా విస్మరించే ప్రసక్తే లేదు. అందరి యొక్క భర్తం పెట్టుడు పట్టు. ఆ విషయంలో రెడ్డన్ గారు కూడా ఉన్నారు, మనతో పాటు టెలిఫోన్లో అందుబాటులో ఉన్నారు, పోలీస్ అధికారి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. రెడ్డన్ గారు, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతున్నాయి అన్నది ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్ చెప్తున్నటువంటి మాట. లేదు, నిబంధనలు ఫాలో అవ్వట్లేదు, కొంతమందిని తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది విపక్షాలకు ఉన్నటువంటి అనుమానం. మీ అబ్జర్వేషన్? ఇప్పుడు ఒకటి, ఎందుకు ఎవరన్నా తప్పించే పని జరుగుతుందని వేరే వాళ్ళు అనుకుంటారంటే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా బయటికి ప్రెస్లకి టీవీలకి లీక్ అవుతుంది. మామూలుగా ఇన్వెస్టిగేషన్ నార్కోటిక్ కేసెస్ లో అట్లా బయటికి రాకూడదు, వస్తే ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ అవుతుంది, అంటే ఫోకస్ మళ్ళీపోతుంది. కాబట్టి ఆ విధంగా జరుగుతుందంటే ఎవరికైనా అనుమానం వస్తుంది, అది రాకూడదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేసేది బయటికి తెలియకూడదు. ఇప్పుడు సిబిఐ ఏదైనా చేస్తే, ఎఫ్బిఐ అమెరికాలో చేస్తే ఆ వ్యక్తి పనిష్మెంట్ వచ్చేంత వరకు ఎవరికి ఏమి తెలియదు. ఆ విధంగా ఉండాలి. ప్రతిరోజు ఈ విధంగా చెప్పాడు, ఎవరి వరల్డ్ ఫ్రేమ్ బయటకు వస్తుంటే డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ డైవర్షన్ అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. ఓకే, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కొన్ని సమాచారం బయటకు వస్తుంది కాబట్టి దీన్ని సస్పెక్ట్ చేయాలంటారా, లేక ఉద్దేశపూర్వకంగా కొంతమందిని ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నం, కొంతమందిని లేకపోతే తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటారా? అది మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫస్ట్ ఎగ్జామిన్ చేసిన వాళ్ళు యాక్చువల్ గా మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే మూలాళ్ళకి వెళ్తాయి, ఎండ్ మ్యాన్ దగ్గరికి రారు ఎవరు. ఎందుకంటే ఎండ్ మ్యాన్ ఎక్కడికి పోడు, ఎప్పుడైనా దొరుకుతాడు. బట్ మూలాళ్ళకి వెళ్ళాలి, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అనేది అందరి డౌట్ కూడా. మూలాళ్ళకి అంటే ఇప్పుడు వాడు ఎవడో కెల్విన్ ఉన్నాడు, వానికి ఎవడు అమ్మాడు, వాడు ఎక్కడి నుంచి చేశాడు, హూ ఈజ్ ది ప్రొడ్యూసర్, అట్లా వెళ్ళాలి ఇన్వెస్టిగేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అని, ఇట్ హ్యాస్ టు గో అప్. మామూలుగా ఎవరు ఇన్వెస్టిగేషన్. రెడ్డన్ గారు, గతంలో ఇటువంటి కేసులు మీరు కూడా చాలా హ్యాండిల్ చేస్తున్నారు. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు, మీరు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సందర్భంలో. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో కెల్విన్ అనేటువంటి వాడి దగ్గర నుంచి కింద స్థాయిలో సినిమా ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటారు. నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ వాడడం ఒకటే కాదు కదా, డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నేరమే కదా, చాలా క్లియర్గా, చాలా పెద్ద కేసు కదా. ఇక్కడ పోలీసులకు కలుగుతున్నటువంటి అనుమానం అది కాదంటారా? జనరల్ గా ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తారో, ఇప్పుడు నేను అరెస్ట్ చేసినప్పుడు కూడా మనం ఎవరైతే దొరికారో వాళ్ళని పట్టుకున్న తర్వాత దావుద్ ఇబ్రహీం అనుచరుడు ఎవరైతే బాంబేలో మెయిన్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాడిని అరెస్ట్ చేస్తాం. అంతవరకు బయటికి ఎవరికి తెలియనిలా. అంటే అట్లా పోగలిగితేనే మనం అరికట్టగలుగుతాం. లోయర్ లెవెల్లో ఏముంది, కింది లెవెల్లో కంటే ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ టు గో. సపోజ్ వేరే ఇంకోటితో ఎవరితో సంబంధం ఉందనుకోండి, వాడు ఈ దేశం, ఎందుకంటే ఈ ముఠాలు చాలా పవర్ఫుల్, వాళ్ళకి డబ్బులు ఉంటాయి,
వెపన్స్ ఉంటాయి, టికెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వీసాలు ఉంటాయి. దే విల్ రన్ అవే ఫ్రమ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం వెళ్ళిపోయాడు, ఏం తిక్కున్నాం మనం? అదే విధంగా ఇప్పుడు కెల్విన్ కి సంబంధించిన ఎవడో ఒకడుండి ఈ ఆఫ్ఘనిస్తాన్ కో ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకో, ఏం చేయలేం. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు ఫాలో అప్. ఇట్ హ్యాస్ టు గో టు మూలాల్లోకి వెళ్ళాలి మనం. ఓకే, రూట్స్ లోకి వెళ్ళాలంటారు. రెడ్డి గారు ఒక్క నిమిషం ఆ విషయంలో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు కింద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు రూట్స్ ఎవరికి కెల్విన్ అనేటువంటి వాడికి సోర్స్ ఏంటి, ఏ దేశాల నుంచి వచ్చింది, వాటిని పట్టుకోకుండా కింద పట్టుకుంటున్నారు మీ మీద కలుగుతున్నటువంటి ఒక అనుమానం. కెల్విన్ ఇచ్చినటువంటి ఒక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కడి నుంచి మూలాలు వచ్చినాయి, ఆ మూలాల్లోకి వెళ్ళకుండా కింద ఎవడెవరికి సప్లై చేశాడో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళే మూలాలను ఇక్కడ వీళ్ళని బట్టి అక్కడ మూలాలను కూడా ఎక్కడి నుంచి వచ్చింది, నైజీరియా నుంచి వచ్చిందా, గోవా నుంచి వచ్చిందా, మహారాష్ట్ర నుంచి వచ్చిందా అనేటువంటి ఒక సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారంతో పాటు ఇక్కడ ఉండేటువంటి వారిని విచారిస్తారు. దాంట్లో రోజుకొక లీక్ వస్తుంటే సహజంగా ఇన్వెస్టిగేషన్ మీద అనుమానం కలుగుతోంది అన్నది రెడ్డి అన్న గారు వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు జగన్ గారు సిబిఐ విచారణ జరిగింది, రోజు ఒక సమాచారం లీక్ చేయలేదా వాళ్ళు? ఎట్లాంటి సిబిఐ వాళ్ళు కూడా అట్లే విచారణ చేస్తూ అంటారు. మనం ఒక్కడమే విచారణ చేసేటువంటి ఒక అధికారి ఏదైతున్నదో ఆయనకు ఉండేటువంటి ఒక గైడ్ లైన్స్ ప్రాతిపదిక మీదనే విచారణ జరిపిస్తారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అంత సీనియర్ అధికారి ఆయన ఆ విధంగా వ్యవహరిస్తాడని మేమైతే అనుకుంటలేము. కాబట్టి ఏదైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దాని అంతేదో చేల్చాలని చెప్పకుంటేనేమో ఏ సమాచారం చెప్పట్లేదంటారు, చెప్తేనేమో రోజు లీక్ ఇస్తున్నారా అని చెప్పంటారా? ఇప్పుడు ప్రతిసారి అక్కడ జరుగుతున్న ప్రతి అంశం కూడా తెర మీదకి వస్తున్నది, రావాల్సిందే పోని, అది పారదర్శకత అనుకుందాం. కానీ ఇప్పుడు వాట్ ఈజ్ అబౌట్ ది అథారిటీ? ఇప్పుడు అక్కునుకున్న అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ పవర్సే, ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. నాకున్న సమాచారం అయితే 1861 ఐపీసీ ఆ యాక్ట్ ప్రకారం అయితే ఎప్పుడైతే కన్వర్జన్ ఉంటుందో ఇప్పుడు ఏమంటాం దాన్ని, ఆబ్కారీ వాళ్లకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ దాంట్లో అసలు సిట్కు ఆ అధికారమే లేదని ఒక చర్చ. మాకు 2016 చట్టం ప్రకారం వచ్చిందంటే అధికారాలు పోలీసు ఆబ్కారీకి బదలాయింపు జరగదు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మాత్రమే ఉంటుంది. మియాపూర్ కుంభకోణంలో ఏ రకమైన విచారణ జరుగుతుందో ఇక్కడ కూడా అదే రకమైన విచారణ జరుగుతుందని ఒక అనుమానం వస్తున్న పరిస్థితి ఉన్నది. నీకు అథారిటీనే లేనప్పుడు నువ్వు ఆ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్లో ఎందుకు ఇంత ఎక్కువ చేస్తున్న పరిస్థితి ఉన్నది? అకున్ సబర్ వాళ్ళకి సంబంధించి ఒక చర్చ చాలా క్లియర్ గా వారు చెప్పినటువంటి మాట, ఒక అఫీషియల్ గా ఆయనకు ఉన్నటువంటి పవర్స్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇంటరాగేట్ చేస్తాం, సహకరించిన వాళ్ళు సహకరించినట్టుగా ఇన్వెస్టిగేటింగ్ డైరీలో రాస్తాం, సహకరించకపోతే అదే విషయాన్ని కేసు డైరీలో మెన్షన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం. మేమేం బలవంతంగా చేయట్లేదు. ప్రచార ఆర్భాటం కొరకు ఇంతకు ముందు ఫోకస్ డైవర్ట్ చేయడానికి చేస్తున్న ఒక ప్రాపగండా తప్పితే దీంట్లో ముద్దాయిలు దొరికే అవకాశమే లేదు. కెల్విన్ వాళ్ళ డాడీ అంటున్నాడు మా కొడుకు అమాయకుడు, అనవసరంగా ఇరికిచ్చిండ్రని. మరి ఆయనను కూడా నమ్ముదామా? మరి వీళ్ళందరూ అమాయకుడు కెల్వినే అయితే అమాయకుడు అయితే మిగతా వాళ్ళంతా కూడా అమాయకులు అన్నట్టే కదా. కాబట్టి ఎవరిని కాపాడడానికి ఈ చర్చ జరుగుతుంది? ఒక్క పేరు ఇంతవరకు రాలే. కెల్విన్ అనేటోడు, ఒక్క నిమిషం, కెల్విన్ అనేటోడు మళ్ళీ కొత్త ముఠాలు పట్టుకున్నారు. మురళి గారు వాళ్ళ స్థాయి, వాళ్ళ రేంజ్ చూస్తే 100 కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేసే స్థాయి వాళ్ళకున్నదా? కెల్విన్ అనేటోడు అంత పెద్ద మాఫియా డానా, లేకపోతే సోర్సెస్ అనేది దొరకడానికి అవకాశం లేదా? వాడే ఈస్ట్ ఆఫ్రికా నుంచో, వాడే నైజీరియా నుంచో ఆకులను పట్టుకొని వచ్చి ఏదో కూలోడు మోసుకున్నట్టు వచ్చి ఇక్కడ అమ్ముతున్నాడా? ఏంటి అసలు మీ ప్రాసెస్ లో జరుగుతున్నది ఏంటి? వాడు బయట పెట్టిన పేర్ల మీద చర్చ జరుగుతున్నది. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ని లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు మనం దీంతో ఉద్దేశం ద్వారా మనం అది బయట పెట్టలేము, ఈ చర్చలో మాట్లాడలేము, అది డిఫమేషన్ అవుతుంది కాబట్టి చెప్పలేము. కానీ సోషల్ మీడియాలో వస్తున్న పేర్ల మీద మీ ఎంక్వైరీ ప్రాసెస్ ఏది? ఎక్కడ? నువ్వు కేవలం తరుణ్ పట్టుకొచ్చి, నవదీప్ని పట్టుకొచ్చి, వీళ్ళని పట్టుకొచ్చి ఆ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తూ ఆయన ఏం చెప్పిండు, ఆయన పువ్వ తిన్నాడా, మంచినీళ్ళు తాగిండా, చాయ్ తాగిండా, ఇదేమని కావాలి? అసలు ఇన్ని 100 కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. నేను అంటున్నా, మీరు ప్లే బాయ్ క్లబ్ని ఎందుకు నడుపుతున్నారు? ఇంకా ఇన్ని కథలు చెప్తున్నారు కదా. ప్లే బాయ్ క్లబ్ అనేది ఎక్కడైనా పబ్లిక్ సంబంధించిన చర్చ ఒక 17 మందిని పిలిచి ఎవరి మీద యాక్షన్స్ తీసుకున్నారు? నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ ఒక్క స్కూల్లో ఏ ప్రిన్సిపల్ కూడా
విచారణ Correspondent జరుగుతుంది, ను ఏ విచారణ correspondent కోర్టులో ప్రశ్నించట్లేదు. పెడతారు, ఎవరి మీద చర్య తీసుకోవాలో చర్య కానీ తీసుకోవాలి. కానీ సుధాకర్ రెడ్డి రెడ్డి లాంటి ఒక పోలీస్ ఆఫీషియలే పనిచేసిన వ్యక్తే Rules డౌట్స్ లేవని. వ్యక్తం చేస్తున్నారు. ఒకటి అసలు ఇన్వెస్టిగేషన్ కింది స్థాయిలో జరుగుతుంది తప్ప పై స్థాయిలో వెళ్ళట్లేదు అనేటువంటి ఒక అనుమానం. రెండోది రోజుకో రకంగా వస్తున్నటువంటి లీకులు, ఇది కూడా విచారణ క్రమాన్ని కొంత అనుమానాస్పదంగా Leak ఎందుకు ఇవ్వాలి అసలు? create అవుతుందని ఈ రెండింటికి కూడా మీ సమాజం పారదర్శకంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో రోజు రోజు జరుగుతున్నటువంటి విచారణలో జరుగుతున్నటువంటి అంశాలు బయటకు వస్తాయి తప్ప మూలాలకు సంబంధించినటువంటిది బయటికి రాదు. అది బయటకు కాబట్టి వస్తే ఏదైతే బయటకు వస్తే దాంట్లో ఏం లేదని తేలిపోయే. విచారణలో కానీ ఎంక్వైరీ ఎందుకు? దాంట్లో ఎట్లా జరిగిపోతుంది ఎంక్వైరీ అయినా అసలు దాంట్లో ఆయన ఎంక్వైరీలో చర్య ఆయన ఏం తీసుకునేటోడే చేయలేదని కాదు. నువ్వే చెప్తుంటివి పారదర్శక పేరు మీద. అఖిల్ సబర్వాల్ ఎవరైతున్నారో ఆయన చర్య తీసుకునేటోడు కాదు. ఆయన విచారణాధికారి చాలా పరిమితమైన ఆ అధికారాలు విచారణాధికారి ఒక మాత్రమే మాత్రమే. విచారణాధికారి మాత్రం విచారణ రోజు. జరుపుతా అంటాడు, విచారణ నివేదికను కోర్టు ముందు పెడతాడు. కాబట్టి అంతకన్నా మించి ఆయనకు మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూసుకున్నా రోజుకు రోజు విచారణ ఏం జరుగుతుంది అనేది చెప్పడం కూడా తప్పేం కాదు కదా. కొంత ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి వాతావరణం ఉండడం మంచిదే కదా. లేదండి, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ లో చెప్పొద్దు, బయటికి చాలా నార్కోటిక్ secret కేసెస్ లో అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే విట్నెస్లను భయపెట్టచ్చు, బయటికి రాకూడదు. ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది బయటికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బయటికి రావద్దు. ఒకటి. రెండోది వచ్చేసిందే ఒకటి అతుల్ సబర్వాల్ కి ఆ పవర్ ఉందా లేదా అంటే ఉందండి, ఎందుకు లేదు? నార్కోటిక్ కేసెస్ లో ఫస్ట్ డిఆర్ఐకి ఉందండి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ పవర్ ఉంది. ఆ తర్వాత మన ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి ఉంది. ఆ తర్వాత సిఐడిలో ఇంకొక వింగ్ ఉంది, నార్కోటిక్ వింగ్ అని, దానికి ఉంది. తర్వాత లోకల్ పోలీస్కి ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఈ పవర్ ఉంది. పవర్ లేకపోవట్లేదేం లేదు, పవర్ ఉంది. కాకపోతే ఇప్పుడు జరిగే ప్రాసెస్ లో మ్యాండేటరీ ప్రొవిజన్స్ ని కరెక్ట్ గా అప్లై చేయాలి. అదొకటి. మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఇప్పుడు ఎవరినైనా చట్ట విరుద్ధంగా చేయలేరు కదా, దీంట్లో అస్సలు చేయలేరు. ఒకటి ఏమిటంటే లోయర్ గ్రేడ్ కు పోయే బదులు ఇప్పుడు కెల్విన్ ఉన్నాడు, వాడెక్కడి నుంచి తెచ్చాడు అనేది పెట్టాలి. లేకపోతే ఏ బాంబే నుంచో ఏ గోవా నుంచో తెచ్చినాడు, ఈయన అరెస్ట్ చేయంగానే అరెస్ట్ చేసి అఫిషియల్ అరెస్ట్ చూపించక ముందే వీడికి ఎవరైతే అన్నారో ఆ మూలాల్లోకి వెళ్ళగలగాలి. లేకపోతే వాడికి ఏముంది, టికెట్లు ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, ఇమ్మీడియట్ గా ఏ దేశానికో పారిపోతే మళ్ళీ మన దావుతిబ్బరు ఏం కోసం 40 ఏళ్ళకి 35 ఏళ్ళగా మానవ హోమం సృష్టించినా వాడిని ఏమి చేయలేకపోతున్నాం. చూడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అయిపోయినాడు ఆయన. ఆ విధంగా ఏళ్ళు చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటుగా ఈరోజు ఆల్రెడీ చార్మి ఇచ్చినటువంటి కేసు హైకోర్టులో విచారణకు రాబోతోంది. అలాగే ఆర్ నారాయణమూర్తి కానీ ఆర్జీవి కానీ చేస్తున్నటువంటి కామెంట్స్, సినిమా వాళ్ళకి మాత్రమే సినిమా చూపిస్తున్నారు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. దాని గురించి కూడా చర్చను కంటిన్యూ చేద్దాం. వచ్చిన సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తారా, దీనివల్ల హైదరాబాద్ ఇమేజ్కే డ్యామేజ్ కలుగుతోంది అన్నది ఈరోజు కొంతమంది కామెంట్స్ చేస్తున్నటువంటి మాట. రామ్ గోపాల్ వర్మ కానీ లేక నారాయణమూర్తి కానీ చెప్పినటువంటి మాటలు, వీటి గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా సుధాకర్ రెడ్డి గారు? ఎస్, తప్పకుండా. ఎందుకొరకంటే ఒక సినిమా వాళ్ళకే కాదు, పబ్బు క్లబ్లు నిర్వహిస్తున్నటువంటి ఒక నిర్వాహకులతో కూడా సమావేశం నిర్వహించారు, మీటింగ్ పెట్టారు, అంతా జాగ్రత్తగా ఉన్నారు, పోస్టర్ రిలీజ్ చేసి పంపించారు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యాలతో ఎవరైతే ఈ సినిమా వాళ్ళు విచారిస్తున్నట్టు 13 గంటలు 14 గంటలు 15 గంటలు విచారించినట్టు వాళ్ళు కూడా విచారిస్తున్నారు. అదొక సోర్స్ కదా యాక్చువల్లీ పబ్బు. అక్కడ కొంత యాక్టివిటీ జరుగుతుందని అనుమానం ఉంది కదా. అప్పుడు ఆ పబ్బు వాళ్ళని కూడా పట్టుకొచ్చి వాళ్ళని కూడా సమగ్రమైన విచారణ చేయకుండా ఒక మీటింగ్ పెట్టి పంపించేస్తే సరిపోతుంటారా? కాదు మురళి, ఇప్పుడు కెల్విన్ అనేటువంటి వారు ఇచ్చినటువంటి యొక్క సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఎవరెవరైతే సరఫరా చేస్తారో కన్జ్యూమ్ చేస్తారో వారందరిని కూడా విచారణ చేస్తున్నారు. ఇది విచారణ చేసేటువంటి యొక్క అధికారే తప్ప దీంట్లో ఆయన మీద చర్య తీసుకుంటూ ఈయన మీద చర్య తీసుకుంటూ ఆయన ఉండదు కదా. అది కోర్టుకు సమర్పించిన తర్వాత ఎవరెవరు తప్పు చేసినారో అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఎవరైతున్నారో మీరు అన్నట్టుగా క్లబ్ నిర్వాహకులు కూడా తప్పు చేస్తే దానికి అనుగుణంగా జరుగుతుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్క రోజుతో అయ్యేటువంటి యొక్క ప్రాసెస్ కాదు. ఇప్పుడు కొందరిని విచారిస్తారు, తర్వాత మళ్ళీ ఇంకో కొంతమంది విచారణ చేస్తూ అంటారు. ఇది ఎప్పుడు కూడా మొత్తం దాని పుట్టు పూర్వోత్తరం అంతా కూడా లాగాలనేటువంటి రెడ్డన్న గారు అన్నట్టుగా ఎస్ దాన్ని కూపి లాగాలనేటువంటి సంకల్పం. కూపి లాగే క్రమంలో కింద లాగితే పైన వస్తుందంటారా? మీరు ఇన్వెస్టిగేషన్ కెల్విన్ కంటే కింద లెవెల్లో జరిగితే కెల్విన్ పైన ఉన్నటువంటి రూట్స్ దొరుకుతాయంటారా? వాడు ఆల్రెడీ దేశం వదిలి పారిపోయి ఉంటాడు ఈ పాటికి అన్నది రెడ్డన్ గారు అనుమానం. అసలు ఎక్కడ పారిపోయేటువంటి యొక్క ప్రసక్తి లేకుండా చేసిండు కదా. ఎక్కడెక్కడ అవుతుండానో అక్కడక్కడ అన్ని మొత్తం కట్టుదిట్టం చేసిన తర్వాతనే దిగువ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంటే పైన ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటి
అనే ఒక అనుమానం అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనకున్నటువంటి ఒక సమాచారం ప్రకారంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు దీన్ని సరఫరా ఎక్కువ చేస్తున్నారు. బాలీవుడ్ కంటే ఇక్కడ ఎక్కువ ఉందా అంటే ఇక్కడ కాదు, బాలీవుడ్ లో ఉండేటువంటి వాళ్ళు బాంబే, మన పరిమితి ఓన్లీ స్టేట్ కు వరకు. కాబట్టి మన స్టేట్ లో క్రియేట్ అవుతున్నటువంటి హైప్ కానీ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ కానీ చూస్తా ఉంటే బాలీవుడ్ కంటే బాలీవుడ్ వాళ్ళు కూడా పరిశ్రమ అయిపోతుంది. హైదరాబాద్ లో ఇట్లా జరుగుతుంది అనేటువంటిది, అట్లా జరగాలనేటువంటిదే కదా. హైదరాబాద్ లో విశ్వనగరం కాబట్టి దీని యొక్క కల్చర్ చెడిపోవద్దు, హైదరాబాద్ యొక్క కల్చర్ చెడిపోవద్దు అనేటువంటి యొక్క దృక్పథంతో ఆ విష మహమ్మారి ఏదైతున్నదో దాన్ని పారదోరాలనేటువంటి ఒక సంకల్పంతో చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. ఇప్పుడు బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్, నేను నిన్న ఒక మిత్రుడు, ఆంధ్ర మిత్రుడు ఫోన్ చేసింది. అంటే హైదరాబాద్లో ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ ఉండొద్దు అంతేనా కేసీఆర్ టార్గెట్ అని అన్నాడు. ఏంటి సినిమాలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు లెక్క ఉన్నది, మేము హైదరాబాద్లో ఉండాలన్నా పోవాలన్నా అనే ఒక సగటు ఆంధ్ర వ్యక్తి తప్పు చేస్తే అంటే సినిమా ఇండస్ట్రీ ఆపాదించడం ఒకటి, రెండోది అసలు సినిమా ఇండస్ట్రీకే ఇక్కడ ఉండొద్దు అనేటువంటి ఒక అనుమానం తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఏమ కనపడుతుంది ఒక్క ఎక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ మీ మాటలో ఉదాహరణ కాంట్రాక్టర్ గారు ఏమంటారా, కొంతమంది పెద్దలు మురళి గారు, ఆ పెద్దలు ఎవరనే పేరు మీకు తెలుసు, మాట్లాడుకుంటూ పెద్దల గురించి వదిలేస్తున్నారు. వినండి, మన మాటలు మన కాంట్రాడిక్టరీ ఉన్నా కూడా ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇలా మీరు పదే పదే ఇదే XYZలను మాత్రమే చర్చ పెడుతున్నారు, రాజకీయ రంగంలో లేరు, ఇంతకు ముందు చెప్పినట్టు మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. ఫెయిడ్ అయిపోయిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళు వాళ్ళనే విచారిస్తున్నారు మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ నుంచి ఎలగొట్టాలి అంతా కూడా వినండి, మీ మాటలో ఉదాహరణ ఎస్ డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకు ఉండవు? మీరు చేస్తుంటే నా ఒపీనియన్ ఇది ఆంధ్ర ఒక సగటు ఆంధ్ర వ్యక్తి యొక్క ఒపీనియన్ తీసుకోవా? మురళి కాదు, మీరు దీంట్లో సీరియస్ గా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క నిమిషం, ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి ఇదే పోలీసు గురించి ఇంత పొడింగ్ ముచ్చట చెప్తారు. ఇంత పోలీస్ చాలా పకడ్బందీగా ఉందని ఇంత పొడింగ్ ముచ్చట చెప్తారు కదా. సిరిసిల్ల కాడ మీ పోలీసు ఏం చేస్తుంది? ఏమి మీరు మాత్రమే పెద్ద ఈ హక్కున్ సభ వాళ్ళు మీరు కలిసి ఇప్పుడు ఏంది ఉడతా హైదరాబాద్ చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు కదా. ఇంకోవైపు పోలీసు ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక మాదిగపల్లె మీద దాడి చేసి మిమ్మల్ని బ్రోత్ల కేసులో పెడతాం, మిమ్మల్ని గంజాయి కేసులో పెడతా అంటే ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇష్యూస్ ఎప్పుడు కూడా ఒక అంశం ఒకే తీరుగా ఉండదు మురళి గారు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళ మనం ఇష్యూస్ని మనం కన్సిడర్ చేయాలి. ఇలా ఎందుకు ఈ చర్చ జరుగుతుంది? హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే ఈరోజు డ్రగ్స్ వాడుతున్నారా? సెలబ్రిటీ నేను అంటా సార్, ఈరోజు మీరు చేస్తున్న ప్రచారం వల్ల ఒకటి చేయనోడు ఉంటాడు, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, లేదంటే ఇంకో రకంగా జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే మీ ఇష్టం. ఇప్పుడు రేపు తేలుతుంది హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో తను ఎవరో XYZ చేయలేదని, మీరు దానికి బాధ్యత వహిస్తారా? ఆ పరువు నష్టం ఏం చేస్తారు ప్రభుత్వం? మీరు వ్యవసాయ సమస్య చర్చకు రాకుండా, లేదంటే రాష్ట్రంలో ఉండే అంశాలు చర్చకు రాకుండా రోజుకొకటి సీరియల్ గా పెట్టి చూస్తుంటే ప్రజలందరూ కూడా వాటి గురించి చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలనా? అసలు దొంగల్ని పక్కన పెట్టేసి ఎవరు పనికిరాను తీసుకొచ్చి చర్చకు పెడితే ఈ రోజు ప్రజలందరూ కూడా స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు సాక్ష్యం చెప్పిండు, విచారించినంత మాత్రానికి అయిపోయి నీకు ఇంతసేపు జరిగింది లూప్ లైన్ చర్చనే. కెల్విన్ అంటోడు ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది కాదు, కెల్విన్ అంటోడు మాత్రమేనా? మిగతా ఎవరు లేరా? అరే 18 స్కూల్స్ 15 గంటలు విచారిస్తూ కూర్చుంటే 140 మంది సీరియల్ రోజు మీ మీద చర్చ పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు మాకు రైతులకు సంబంధించిన చర్చ, దళితులకు సంబంధించిన చర్చ, మీరంతా ప్రభుత్వ వైఫల్యాలు అంశాన్ని వాడుకుంటున్నారు. మొత్తం అంతా కూడా ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎవరు రెడ్డి గారు ఆల్రెడీ చార్మి ఒక పౌరురాలుగా నాకున్నటువంటి హక్కుల గురించి కూడా నేను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నది చార్మి కోర్టుకు వెళ్ళి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. దాన్ని కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందిగా. రెడ్డి గారు చార్మి కోర్టుకి ఆశ్రయించింది, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, నాకున్నటువంటి ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లుతోంది విచారణ వల్ల అని చెప్పి. చట్ట పరిధిలో వాళ్ళు వాళ్ళకి పర్సనల్ గా లా ప్రొటెక్షన్ ఉంటుందండి 22(1) కింద. దే ఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు ది కోర్ట్. అంటే నా పర్సనల్ గా కెనాట్ డూ థింగ్ అని. ఇప్పుడు అదే కాకుండా 67 కింద నోటీసులు ఇచ్చినంత మాత్రాన ముద్దాయి కాదు, వాళ్ళు విట్నెస్లు కూడా అయి ఉండొచ్చు.
అంతేగాని ముద్దాయిలు అని చెప్పి ఒక్క నిమిషం వారు చెప్పిందా చెప్పండి రెడ్డి గారు. ఇప్పుడు 67 కింద నోటీసులు ఇచ్చేంత మాత్రం ముద్దాయి. సపోజ్ నేనే ఉన్నాను, నాకెవడో ఒకడు వాడే కెల్విన్ గారు చెప్తాడు, రెడ్డన్న గారు నేను అంటాను, ఒక కక్ష సాధింపులు చెప్పిండొచ్చు కూడా. అది వాడిని ఎఫిషియన్సీని క్రియేట్ చేయాలి. ఇంకొకటి నేనే ఉన్నాను, పోతాను, లేదు నెదర్లాండ్ కు పోతాను, లేదు దేర్ ఆర్ 37 కంట్రీస్ ప్రతి ఫ్రీ ప్రతి తీసుకుంటే అక్కడ నేరం కాదు. ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాల్లో నువ్వు గంజాయి కూడా ఇంట్లో పండించుకోవచ్చు, అట్లా ప్రతి దేశంలో ఉన్నాయి. అట్లా పోయినప్పుడు ఎప్పుడున్నా గోర్లలో ఏముంటుంది, ఎప్పుడు 6 నెలల క్రితం తాగిన ఉంటే వెంట్రుకల్లో ఉంటుంది. అంటే స్పెసిఫిక్ గా ఇండియాలో తాగినాడా లేకపోతే అన్బ్యాన్డ్ కంట్రీలో తాగినాడా అనేది తేల్చలేరు కదా. టైము అది ఉంది అంటారంటే ఏ డ్రగ్ కొంచెం తెలుస్తుంది, నుంచి ఏమీ తెలియదు. అంత మాత్రం చేత ముద్దాయి అనలేము. లేదు సార్ నేను ఇప్పుడు ఎక్కడికో పోయినప్పుడు నా మిత్రుడి ఇంట్లో భోజనం చేస్తే వాడు నాకేదో పెట్టాడు, తలనొస్తుంది అంటే ఇది వాడు బాగుంటుంది అన్నాడు అంటే మేము పోయినాము. కేవలం నోటీస్ ఇచ్చినంత మాత్రాన, విచారణ పిలిచినంత మాత్రాన వాళ్ళందరూ దోషులు అయ్యేటువంటి ఆస్కారం లేదు. విట్నెస్ అక్యూజ్డ్ ఎవరికైనా తెలుస్తుందా? నోటీస్ క్రమంలో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? వస్తున్న కూడా అక్యూజ్డ్ గా ట్రీట్ చేసి వాని పర్సనల్ డీటెయిల్స్ మీ టీవీలోనే చూసిన నేను. వాని పర్సనల్ డీటెయిల్స్ కూడా బయటకు పెట్టి నువ్వు సమ్ ఎక్స్ సినిమా ఎందుకు తీసినావు, దాంట్లో ఎక్స్ నువ్వు విలన్కి ఎందుకు పెట్టినావు, యాంటీ తెలంగాణ మూవ్మెంట్ ఎందుకు తీసినావు, ఇది ఆ ప్రశ్నలు వేసేది. వాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఏం తెచ్చుకున్నాడు, ఎందుకు మింగినావు, ఇది చర్చ ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒక రోజు మొత్తం ఒక పనికిరాని వ్యక్తి గురించి చర్చించడానికే ఈరోజు మీరు సమయం వెచ్చిస్తున్నారు. ఇది మాత్రమే దాన్ని రెస్క్యూ చేస్తుంది అనుకుంటున్నారు. ఇవాళ మీరు ఇట్లా చర్చ జరుగుతుంటే నిన్న ఇంకొకటి దొరికిండు. మీ అంటే మీ ఏమంటారు దాన్ని విచారణ జరగకపోతే లేకపోతే అంటే మీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటే ఎవరికి భయం కూడా లేదు. జరగకపోతే కనీసం వాడు నిన్న దొరికిన మీరు చూడండి, దాకర్ గారు కెల్విన్ అనేటువంటి పట్టుకుని వాడి తర్వాత వాడి గురించి చుట్టుపట్లన్నీ పట్టుకోపోతే ఇంకొక వ్యక్తి దొరికేటువంటి ఆస్కారం ఉందా? ఇంకొక వ్యక్తి కాదు. ఇప్పుడు ఒక్కటి బుల్లెట్ నేను చెప్తా విను. ఈ రోజు ముఠాలన్నీ అట్లనే తిరుగుతున్నప్పటికి కూడా నువ్వు కెల్విన్ కాన్నే పరిమితమైన అంటున్నా నేను. రెండవది దిగజారే స్టేట్మెంట్స్ అన్ని కూడా మీ రాజకీయ నాయకులు ఇస్తున్నారు. మీ రాజకీయ నాయకులు నరసింహారెడ్డి, మీ కేటీఆర్, మీ ఎక్స్ వైజెడ్ అందరూ కూడా దిగ్విజయ్ సింగ్ అన్న అంశం మీద చర్చ జరగాలి. దిగ్విజయ్ సింగ్ మీద కాదు. తన అన్న దాంట్లో పోయినసారి ఇసిస్ పోర్టల్ తెలంగాణ పోలీస్కి ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలే, కేసు పెట్టలే. ఈరోజు మీరు వారసులను కాపాడుతున్నారన్న ఈరోజు దిగ్విజయ్ సింగ్ మాటలకు మీకు చర్చ లేదు. దిగ్విజయ్ సింగ్ దిగజారుడు మాట, నీ దిగజారుడు ఏంది ఇవాళ వచ్చి హోమ్ మినిస్టర్ ఒకటి 20 రోజుల తర్వాత. ఇప్పుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఈ మహమ్మారి ఏదైతుందో దీన్ని తరిమి కొడదాం అందరూ ప్రపంచమంతా అంటుందండి. ముఖ్యమంత్రి గారే కాదు, అధికారిని ఒక స్ట్రిక్ట్ గా ఉండేటువంటి ఒక ఆఫీసర్ను సిట్ అధికారిగా ఏర్పాటు చేసినాం. కాబట్టి దాన్ని కూపీ లాగి ఎవరెవరు ఉన్నారో మూలాలన్నీ కూడా లాగి దాని మీద చర్య తీసుకుందాం అనేటువంటి ఒక మాట చెప్పిండు. అందులో రాజకీయ నాయకులు ఆయన అక్యూజ్డో లేకపోతే విట్నెస్ అనే విషయంలో కూడా క్లారిటీ లేకముందే దీనికి ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న సందర్భంలో రోజుకొకటి పట్టుకొచ్చి పిలుస్తుంటే అసలు కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనే ఒక అనుమానం అయితే వస్తుంది. పైకి వెళ్తుందా లేదా, అసలు రూట్స్ పట్టుకున్నారా లేదా, కేవలం ఒక పూరి జగన్నాథ్ దగ్గర, ఒక చార్మి దగ్గర, ఒక తరుణ్ దగ్గర ఆపేదలుచుకున్నారు. ప్రాపర్ గా జరిగే పట్టుకునే ఇతని మీద ఒక 15 గంటలు 14 గంటలు 10 గంటలు కాన్సన్ట్రేట్ చేస్తుంటే అసలు రూట్స్ లోకి వెళ్తున్నారా లేక వీడి చుట్టూ తిప్పి ఆపేదలుచుకున్నారు. ఒక అనుమానం కలుగుతుంది అన్నది విపక్షాల మాట. దానికి సమాధానం చెప్పాలి కదా. మీరే అంటున్నారు కూపీ లాగటానికి 14 గంటలు దాన్ని విచారణ చేస్తారు. 14 గంటలు విచారణ చేసడం వల్ల ఎవరెవరు నేను అంటా మురళి సిట్ కు కాదు, సిట్ కు 30 టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఎంక్వైరీ ప్రాసెస్ కూడా చేయొచ్చు. రోజుకొకడని చెప్పిన సన్నాసి ఎవడు వాడు? రోజుకి 20-30 మందిని ఎందుకు చేయరు మీరు? అంటే ఇగో ఎల్ల మీద ఇక రోజు మొత్తం చర్చ ఎన్ని రోజులు చేస్తారు ఇది? దీనివల్ల నేను అంటున్న నయీం కేసు ఎట్లయిందో, మియాపూర్ కుంభకోణాలు ఎట్లయినో దొంగల్ని కాపాడే ప్రభుత్వంగా ఈ రోజు మిగిలిపోబోతుంది. మీరే సమాజం చెప్పాలి. మియాపూర్ భూముల కేసు లాగా అయిపోతుంది విపక్షాల మాట. సమాజం చెప్పండి. ఇప్పుడు నయీం కేసు అయినా వాళ్ళ హయాంలో జరిగింది. దొంగను వదిలిపెడతావా? నా హయాంలో జరిగింది కాబట్టి మా హయాంలో మాత్రం వాళ్ళ హయాంలో జరిగితే వాళ్ళ సంబంధాలను వాళ్ళు పట్టుకొచ్చి లోపల పడేయండి, కొరకే లోపల పడే వాళ్ళ కాడ లెక్కలు పెట్టుకోవాలి. అక్కడ జరుగుతున్నాయి లెక్కలు. అధికారి రిపోర్ట్ నీ మీద నీ పేరు బయట వాళ్ళైనా
చర్య ఎట్లా తీసుకుంటారు? విచారణ కేవలం హైప్ మాత్రమే క్రియేట్ అవుతుందా, లేక అసలు మూలాలు పట్టుకుని అసలు దోషులు పట్టుకునే ప్రయత్నం జరుగుతుందా జరగదా? ఎన్ని రోజుల పాటు ఈ చర్చ ఇలా కొనసాగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న ఇరు నాయకులకి అలాగే రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.